కదండి. ఫోన్ కి మధ్యన ఫోన్ కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. సో అది వాళ్ళని తగ్గించడం కోసం ఈ నేర్పుతాం. ఓకే నేర్పిస్తారమ్మా. నేర్పిస్తాం. అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు దేనికే కావాలనుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ దాన్ని బట్టి 7 రకాలు నేర్పుతామంటే ఇంకా కూడా ఉన్నాయి. ప్రెసెంట్ ఇవి వస్తే వాళ్ళని మిగిలిన నేర్పించడానికి. అంటే అలా మీ దగ్గరికి రావాలా? ఆన్లైన్. ఎంత ఏజ్ నుంచి వస్తుంది నేర్చుకుంటారు? ఇది నేర్చుకుంటేనంటే వాళ్ళంతా ఏమంటారు వీటిని మొత్తం? క్యూబ్స్ అండి. వీటిని క్యూబ్స్ అంటారు. ఇది రుబిక్స్ క్యూబ్స్. ఇవన్నీ క్యూబ్స్. ఇది ఫోనిక్స్ అండి. ఫోనిక్స్ అండి. పిల్లలకి ఇప్పుడు సరిగ్గా చదవడం రాయడం కూడా రావట్లేదు. కానీ అది ఎందుకన్నది ఎవరు తెలియదు. బేసిక్ బాగుండాలి. అంటే మనకి ఇప్పుడు అక్షరాలు వర్ణమాలను అక్షరాలు నేర్చుకుంటేనే వాళ్ళు ఎంత బాగా చదవగలరో తెలుగు రాయడం, అలాగే ఈ ఫోనిక్స్ నేర్చుకుంటేనే వాళ్ళు ఇంగ్లీష్లో ఈజీగా రాయగలరు. వర్డ్స్ చదవడానికన్నా రాయడానికన్నా బేసిక్ ఇదండి. మనకి స్కూల్స్లో ఏబిసిడీలు ఇవన్నీ నేర్పేస్తారు. స్కూల్స్లో ఏబిసిడీలు అలా నేర్పుతారు. కానీ ఇందులో అలా నేర్పడం. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది లెటర్ ఎస్, కానీ దీన్ని ఎస్ అని చదవరండి. దీన్ని ఫోనిక్స్లో సమ్ సౌండ్తో చదువుతాం. అంటే వాళ్ళు ఇది చూడగానే అనేది యాక్షన్ అని సౌండ్ గుర్తొస్తుంది. దాని యాక్షన్ ఇదండి. ఈ యాక్షన్ 2 గుర్తొస్తాయి. మళ్ళా వాళ్ళకి చదవడానికి కానీ చూసిన వెంటనే పలానా లెటర్ ఇది అని గుర్తుంటుంది. అందువల్ల వాళ్ళకి చదవాలన్నా చెయ్యాలన్నా ఈజీగా ఉంటుంది. ఓకే అండి. థ్యాంక్స్ అండి.